నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సృష్టి కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. పోలీసుల అదుపులో కృష్ణ అనే మరో ఏజెంట్. రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు. 10 రోజుల్లో ప్రభుత్వానికి ప్రత్యేక కమిటీ నివేదిక. బీఆర్ఎస్ పెద్ద నాయకుల అండతోనే అనుచిత వ్యాఖ్యలు. కుట్రలను ఛేదిస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తగ్గిన వరద. నాగార్జున సాగర్ అన్ని గేట్లు మూసివేత. గంగా యమునా నదుల్లో భారీగా పెరుగుతున్న నీటి మట్టం. ప్రయాగ్రాజ్లో అనేక ప్రాంతాలను ముంచెత్తిన వరద. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత తగ్గింది. దీంతో ఒక గేటు ద్వారానే నీటిని విడుదల చేస్తున్నారు. జోరాల సింకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,75,000 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,12,733 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఒక స్పిల్వే గేటు ద్వారా 26,882 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,000, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేశారు. ఉదయం వరకు 10 గేట్లతో నీటిని విడుదల చేసిన అధికారులు ఇన్ఫ్లోకు తగ్గట్టుగా గేట్లను తగ్గిస్తూ వచ్చారు. పైనుంచి వరద తగ్గడంతో పూర్తిగా అన్ని గేట్లు మూశారు. సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.80 అడుగుల మేర ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 299.74 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గంగా యమునా నదుల్లో పెరుగుతున్న నీటి మట్టం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇక్కట్లను తెచ్చిపెట్టింది. నదుల్లోకి చేరుతున్న వరద నీరు కాన్పూర్, దేహత్, ప్రయాగ్రాజ్లలో అనేక ప్రాంతాలను ముంచెత్తింది. వీధులు, కాలువలను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ వీధుల్లో పడవలేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఏటా గంగా యమునా నదుల ఉధృతికి తమ పరిస్థితి ఇలానే ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. యమునా, బెతవా నదుల వరద ఉధృతికి హమీర్పూర్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత వరద బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సాయంపై ఆరా తీశారు. వారణాసిలోనూ గంగానది ఉగ్రరూపు దాల్చింది. అనేక ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి.
यहाँ तो जा सकते हैं, उधर खाली है, चलो ना यहाँ కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ జరిగి 2 ఏళ్లైనా పనులు ప్రారంభం కాలేదని కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ అన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. టీటీడీలో ప్రసాదాల నాణ్యత రుచికరంగా మారిందని తెలిపారు. కరీంనగర్లో ఆలయ నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలన్న గంగుల అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానని వెల్లడించారు. టీటీడీ యాజమాన్య కూడా నేను వారి కృతజ్ఞత తెలుసుకున్న అద్భుతంగా నమ్మకం కలిగే విధంగా వారు ప్రసాదాలు తయారు చేశారు. ముఖ్యంగా జేఓ గారు వెంకటయ్య చౌదరి గారిని కలిశాను. నేను వారికి ఒక విన్నపం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పైన రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలేదు. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది. భవనం లోపల పైకప్పు పెచ్చులుడి పడుతుండటంతో రోగులు వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే పైకప్పు ఉరుస్తుండగా మందుల గదిలోకి నీళ్లు చేరుతున్నాయి. ఆసుపత్రి భవనం చుట్టూ ముళ్ల పొదలు పెరిగి చిట్టడివిని తలపిస్తోంది. ఆసుపత్రిలోకి పాములు సైతం వస్తుండటంతో రోగులు విధులకొచ్చేవారు జంకుతున్నారు. ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామస్తులు చికిత్స కోసం వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త భవనాన్ని నిర్మించి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కాలంలో కొంచెం బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళ రోగులకు వైద్య సేవలు అందుతున్నాయని చెప్పేసి వచ్చి వైద్యం తీసుకునే క్రమంలో ఇలా పేషెంట్లు వచ్చేసి ఆ బిల్లీలో పడుకొని గ్లూకోజ్ పెట్టుకున్నా ఇంకేమైనా వైద్య సేవలు చేసి పైకి చూసిరు అనుకో, పైన మొత్తం పెచ్చులుడు ఎప్పుడు మీద పడతాయా, రోగం వచ్చి హాస్పిటల్కి వస్తే ఈ పైకి వెళ్ళి బిల్డింగులు మీద పడి మళ్ళీ ఒక ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం ఇంకా ఖరాబ్ అవుతుంది అన్న బాధలు ఉంటారు, భయములు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ యొక్క నిర్మాణం అంటే పాత నిర్మాణం కూలిపోయి బిల్డింగ్ కూల్చి ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది బాగానే ఉన్నారు, వాళ్ళ పని కూడా బాగానే చేస్తాను. కానీ బిల్డింగ్ ఎప్పుడు పూర్వ బిల్డింగ్ దాని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పైనుంచి పెచ్చులు ఊడుతున్నాయి, వాళ్ళు సిబ్బంది ఇబ్బంది పడుతుండ్రు, పైన పేషెంట్ కూడా ఇబ్బంది పడుతుండ్రు. ఆ చుట్టూ కూడా పిచ్చి మొక్కలు పెరిగినాయి, పాములు రావడం జరుగుతుంది. అది క్లియరెన్స్ చేసి బిల్డింగ్ కూడా పూర్తి పాతబడ్డది కాబట్టి కొత్త బిల్డింగ్ ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరొకరిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు ఇంకా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నిన్నటి వరకు 11 మంది అరెస్ట్ చేయగా ఈరోజు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. కృష్ణ అనేటువంటి ఏజెంట్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళలో రిసెప్షనిస్టు నందిని, ఆమెతో పాటుగా ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్లు ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయిన కృష్ణతో పాటుగా ఈ హర్షరాయ్, సంజయ్లు కూడా ముగ్గురు విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ పేదలు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళు శిశువులను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళ వివరాలు సేకరించి వాటన్నింటినీ కూడా ఇక్కడ రిసెప్షనిస్ట్ నందినికి అందజేస్తారు. నందిని ద్వారా ఇక్కడ నమ్రతకి ఆ వివరాలు అందుతాయి. నమ్రత వాళ్ళని పిలిపించి వారిని ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు పిలిపించి స్థానిక ఆసుపత్రిలో వాళ్ళకి రెగ్యులర్గా తనిఖీలు చేయించి హైదరాబాద్లో మరికొన్ని టెస్టులు చేయించాలని చెప్పేసి ఇక్కడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి తీసుకురావడం, ఇక్కడి నుంచి కళ్యాణికి చెప్పి మొత్తం పూర్తి స్థాయిలో సరోగసి పేరిట ఆ శిశువును వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 12 మంది, తాజా కృష్ణ అరెస్ట్తో 12 మంది అరెస్టులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా విజయవాడ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ హెల్త్ సంబంధించిన సెక్టార్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ నుంచి సమాచారం సేకరించడం, వాళ్ళ నుంచి వచ్చినటువంటి డేటా ఆధారంగా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఒప్పించి వాళ్ళని అక్రమంగా శిశువులు విక్రయించేలాగా పనిచేయడం, వాళ్ళకి డబ్బు ఆశ చూపి ఫైనల్గా అక్కడ కళ్యాణికి అందజేయడం. సో ఈ ప్రక్రియ అంతా కూడా హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బేస్గా మొత్తం జరుగుతుంది. సో ఇందులో ఇక్కడ అరెస్ట్ అయినటువంటి కృష్ణ,
హర్షరాయి, సంజయ్లు కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో వీళ్ళు అందించిన డేటా ప్రకారమే నందిని రిసెప్షనిస్ట్లో ఈ డేటా అంతా క్రియేట్ చేసి మొత్తం ఏజెంట్ల సాయంతో, అంటే వీళ్ళ ఏజెంట్ల సాయంతో వాళ్ళ డేటా సేకరించి వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రసూతి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియా ప్రాంతాల్లో అక్కడ కూడా కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకొని ఆసుపత్రిలో ఎవరైతే రెగ్యులర్గా ఆసుపత్రికి పిల్లల కోసం సంప్రదించే వాళ్ళ వివరాలు వాళ్ళు సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో వాళ్ళ వివరాలు సేకరించి దాని ద్వారా ఈ ఏజెంట్లకు అందిన సమాచారం ద్వారా నందినికి అందడం, నమ్రత ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయడం. సో ఈ మొత్తం వ్యవహారంలో ఒక నెట్వర్క్ లాగా ఏర్పరచుకొని జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కస్టడీలో నమ్రత 3వ రోజు విచారిస్తున్నారు. ఆమె నుంచి గత 2 రోజుల నుంచి విచారిస్తున్నా ఆమె నోరు మెదపట్లేదు. కేవలం దాని మీద కుట్రపూరితంగా దీని మీద చేశారు, నేను ఎలాంటి అక్రమంగా వ్యవహరించలేదని చెప్తున్నారు. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న రికార్డులు కావచ్చు, ఇక్కడ సెంటర్ నడపట్లేదని నమ్రత చెప్పడం, ఇక్కడ దాదాపు అన్ని సెంటర్కి సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఇక్కడ ఉండడంతో పోలీసుల పూర్తిస్థాయిలో అనుమానం రావడం, ఇక్కడ సరోగసి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఐవీఎఫ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కొనసాగుతున్నాయని పోలీసులు గుర్తించడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు నమ్రతని సంప్రదించిన వాళ్ళ వివరాలు ద్వారా వాళ్ళని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళని సరోగసిగా మార్చడం, సరోగసి లేకుండానే పిల్లల్ని అక్రమంగా విక్రయించి వీళ్ళ ఎప్పుడైతే సంప్రదించిన డేట్ నుంచి 9 నెలల్లో రెడీగా ఉన్నటువంటి ఒక బేబీని వాళ్ళకి అందించే ప్రక్రియ అంతా కూడా ఒక నెట్వర్క్ రూపంలో నడుపుతున్నారు. సో ఇందులో విశాఖపట్నం కేంద్రంలో కీలకంగా వ్యవహరించినటువంటి కళ్యాణికి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో లాగే పనిలో ఉన్నారు. ఆల్రెడీ 3వ రోజు కస్టడీ నమ్రత నడుస్తుంది. 2వ రోజు కస్టడీలో భాగంగా వీళ్ళ కళ్యాణితో పాటుగా సంతోషిని కూడా విచారిస్తున్నారు. ఈ సంతోషి అస్సాంకి సంబంధించినటువంటి ఏజెంట్గా పనిచేస్తున్నారు. సో అస్సాంలో ఎవరైతే బిడ్డలను విక్రయించే పనిలో ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో రాజస్థాన్కి సంబంధించినటువంటి దంపతులు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో భాగంగా వాళ్ళకి ఒక బాబుని ఇచ్చారని చెప్పారు. వాళ్ళంతా కూడా ఇద్దరు తల్లిదండ్రులు అస్సాం నుంచి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా ఆమె తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అస్సాంలో ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి ఏజెంట్లాగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సో ఇప్పుడు ఈ కృష్ణ అరెస్టు తోటి మొత్తం ఈ కేసులో 12 మంది అరెస్టులుగా పోలీసులు చెప్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ కస్టడీ విచారణలో భాగంగా నమ్రతని కళ్యాణిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నంలో ఈమె చెప్పినట్టుగా వ్యవహరించిన కారణంగానే ఈమెకి వచ్చినటువంటి షేర్లలో వాటా ఇవ్వడంతో పాటుగా అక్కడ ఆమె నమ్రతకి చెందినట్టు ఒక ఫ్లాట్ ఆమెకి గిఫ్ట్గా ఇచ్చి అక్కడ ఉండేలాగా చేయడం. సో ఏ రేంజ్లో ఈ మొత్తం దందా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ కేసులో 12 మంది అరెస్టు జరగా ఒకవైపు నమ్రత 3వ రోజు కస్టడీ కొనసాగుతుంది, మరోవైపు కళ్యాణి అండ్ సంతోషి కస్టడీ 2వ రోజు కొనసాగుతుంది. ఓటు యు వెంకటేష్. బీఆర్ఎస్లోని పెద్ద నాయకులే తనపై ఓ నేత అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే ఇంటి ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు స్పందించలేదని వెల్లడించారు. నల్గొండలో ఒక్కటి మినహా అన్ని సీట్ల ఓటమికి కారణమైన ఓ నాయకుడు తనపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీల రిజర్వేషన్ల కోసం రేపు హైదరాబాద్లో 72 గంటల దీక్ష చేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే స్పందించలేదన్నారు. బీసీ బిల్లు అంశంలో కాంగ్రెస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని కవిత విమర్శించారు. రాష్ట్రపతి దగ్గరున్న బిల్లు విషయంలో సీఎం రేవంత్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. రేపటి ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఇంటి దగ్గర నుంచైనా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. 1. 2, ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు
ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? వివిధ కేసుల్లో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. బందా జిల్లాలో 15 ఏళ్ల బాలికను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 నిందితులను ఎన్కౌంటర్ తర్వాత అరెస్టు చేశారు. ఆగస్టు 2వ తేదీన తరగతులకు హాజరై ఆటోలో ఇంటికి వస్తున్న బాలికపై 2 నిందితులు మనోజ్ యాదవ్, అనిల్ వర్మ లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ఎదుట తిరగ్గా వారిపై కాల్పులు జరిపారు. నిందితులు 2 కాళ్లపై కాల్పులు జరిపి అరెస్టు చేశారు. వారి వద్ద ఆయుధాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గాయాలు కావడంతో నిందితులిద్దరిని ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా ఆ బాలిక వారి ఆటో ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని పూరీ జిల్లాలో భార్గవి నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన 15 ఏళ్ల బాలిక చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్లో గత రాత్రి కన్నుమూసింది. జూలై 19న బాలికను అపహరించి నిప్పు పెట్టినట్లు ఆరోపణలొచ్చాయి. స్నేహితురాలిని కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 3 వ్యక్తులు ఆమెను అపహరించి మండే పదార్థం పోసి నిప్పు పెట్టారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70% పైగా కాలిన గాయాలైన బాలికను జూలై 19న పిపిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అదే రోజు సాయంత్రం భువనేశ్వర్ ఎయిమ్స్కు, మరుసటి రోజు ఢిల్లీ ఎయిమ్స్కు ప్రత్యేక విమానంలో తరలించారు. అక్కడ ఆమెకు 2 శస్త్రచికిత్సలు జరిగాయి. ఒడిశా పోలీసులు శుక్రవారం మెజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె మృత్యువుతో పోరాడి ఓడింది. 15 రోజుల పాటు దర్యాప్తు చేసిన పోలీసులు బాలికకు నిప్పు పెట్టడంలో ఇతరుల జోక్యం లేదని చెబుతున్నారు. బాలిక మృతిపై ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు విచారం వ్యక్తం చేశారు. ఒడిశా సీఎం, మంత్రులు కూడా బాలిక మృతికి సంతాపం తెలిపారు. మాజీ సీఎం నవీన్ పట్నాయక్, బీజేడీ నేతలు బాలిక మృతి బాధాకరమని వ్యాఖ్యానించారు. ఒడిశాలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు బాలిక ఘటనే నిదర్శనమని చెప్పారు. జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లాలో 3వ రోజు ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. దేవసర్ కుల్గాంలో 2 రోజులుగా ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాలు ఇప్పటి వరకు 4గురిని మట్టుబెట్టాయి. మరో 6గురు ఆ ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పులు చీకటి కారణంగా రాత్రి నిలిచిపోయాయి. 2 రోజులుగా అకల్ అటవీ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసిన సాయుధ బలగాలు 3వ రోజైన ఆదివారం ఉదయం మళ్లీ వేట మొదలుపెట్టాయి. పేలుళ్లు, కాల్పుల మోతతో దేవసర్ కుల్గాం ప్రాంతంలో మారుమోగుతోంది. ఎలైట్ పారా ఫోర్సెస్, గగనతల నిఘా సాయంతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటంలో ఒక జవాన్ గాయపడినట్లు చెప్పారు. ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరపాలన్న నిర్ణయంపై శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. సైనికులు, పౌరుల ప్రాణాల కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎక్స్లో ఆమె విమర్శలు గుప్పించారు. ఆసియా కప్లో సెప్టెంబర్ 14న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. మళ్లీ సూపర్ 4 ఫైనల్స్లోనూ 2 జట్లు తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంపాదించాలనుకుంటున్నది రక్తపు సొమ్ము మాత్రమే కాదు, వినాశకరమైన డబ్బు అని ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్తో ఉన్న పలు ఒప్పందాల నుంచి భారత్ వైదొలిగింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇటీవల ఓల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్స్తో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడంతో మ్యాచ్ రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్లో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ అంగీకరించడం వివాదాస్పదమైంది. నమ్మకంగా పనిచేశాడు. అందరి అభిమానం చూరగొని ఇంట్లో ఒకటిగా కలిసిపోయాడు. ఆ ఇంట్లో పిల్లాడితో అన్నలా మెలిగేవాడు. అంతా సాఫీగా ఉన్న క్రమంలో హఠాత్తుగా ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ ఇంట్లో ఆనందం లేకుండా చేశాడు. డబ్బుల కోసం కక్కుర్తిపడి అభం శుభం తెలియని పిల్లాడి ఉసురు తీశాడు. చివరికి పోలీసులకు చిక్కి బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరు యలహంక, అరకెరె, విజయు బ్యాంకు లేఅవుట్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అచ్యుత్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం అతని 13 ఏళ్ల కుమారుడు నిశ్చిత్ కనిపించకుండా పోయాడు. 8వ తరగతి చదువుతున్న నిశ్చిత్ ట్యూషన్ నుంచి వచ్చిన తరువాత జాడ లేకుండా పోయాడు. బంధువులు, తెలిసిన వారి ఇంట్లో అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు బాలుడి మిస్సింగ్పై హుళిమావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అరకెరే ఫ్యామిలీ పార్క్ సమీపంలో నిశ్చిత్ సైకిల్ కనిపించింది. కాసేపటికే పిల్లాడిని కిడ్నాప్ చేశామని, వదిలేయాలంటే 5 లక్షలు ఇవ్వాలని అచ్యుత్కు ఫోన్ వచ్చింది. కిడ్నాపర్ల గురించి అచ్యుత్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిందితుల చరవాణి, సీడీఆర్, టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పోలీసులకు ఓ సమాచారం వచ్చింది. బిల్వార దహళ్లి అటవీ ప్రాంతంలో ఓ పిల్లాడిని దహనం చేసినట్లు స్థానికులు సమాచారమిచ్చారు. అప్పటికే పిల్లాడు కనిపించడం లేదన్న బెంగతో ఉన్న అచ్యుత్ దంపతులు పోలీసులతో పాటు అటవీ ప్రాంతానికి వెళ్లి పిల్లాడి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఆ శవం కనిపించకుండా పోయిన నిశ్చిద్దే అని గుర్తుపట్టారు. శవ పంచనామాలో బాలుడు గొంతు కోసి చంపి ఆనవాళ్లు తెలియకుండా శవాన్ని కాల్చేయడానికి యత్నించారని తేలింది. వెంటనే పోలీసులు నిందితుల కోసం వేట ముమ్మరం చేశారు. వారికి అనుమానం వచ్చిన వారిని పట్టుకునేందుకు యత్నించగా నిందితులు పోలీసులపై మారణాయుధాలతో దాడికి దిగారు. వెంటనే పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. దాడిలో 2 కాళ్లల్లోకి తూటాలు దిగి గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడింది గురుమూర్తి, గోపాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. గురుమూర్తి 2 కాళ్లల్లో బుల్లెట్లు దిగగా గోపాలకృష్ణకు 1 కాలులో తుపాకీ గాయమైంది. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గతంలో అచ్యుత్ వద్ద గురుమూర్తి డ్రైవర్గా పనిచేశాడు. ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో బాలుడిని ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడని పోలీసులు గుర్తించారు. గురుమూర్తికి నేర చరిత్ర ఉందని, కిడ్నాప్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు ఇంకెవరైనా నేరంలో పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.